టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ అడకత్తినుడు పోవాలి, పేదరికం పోవాలి. కానీ ఎవరో మహానుభావుడు టెక్నాలజీతో నడిచే రోబో రోడ్డు మీదకి వచ్చి అడుక్కు తినేటట్టు ప్రోగ్రామ్ చేసిండు. దాన్ని చూసిన పబ్లిక్ పరిశాన్ అవుతున్నారు. చూడుండ్రి ఎట్లున్నదో రోబో ఆడుకునే పద్ధతి. అమ్మా ధర్మ చేయండ్రి బాబు, కాళ్ళు చేతులు లేవు, ఒక రూపాయి ఇచ్చి ఆదుకోండి తండ్రి అని మనుషులు అడుగుతున్నట్టే ఉన్నది కదా దాని కథ. మరి దీనికి అడుక్కునే ప్రోగ్రాం రాసి రోడ్ల మీద తిప్పాలనే ఆలోచన ఎందుకు వచ్చిందో తెలియదు. కానీ జడం అడుక్కునుడు చూసి ఏం చేయాలో తెలియక అయోమయం అవుతున్నారు. చైనా దేశంలోండే యూనిట్రీ G1 అనే పేరున్న ఈ రోబోటు మస్తు హుషారు పిట్టనట. దీన్ని మన దేశానికి తెచ్చిన ఓ అన్న దానికి అడుక్కునే తట్టు ప్రోగ్రాం రాసిచ్చిండు. ఇంకేమున్నది, దానికి ఏమైనా సిగ్గు ఆశారమా? నలుగురు నవ్వుతారన్న ఇజ్జత అయ్యేవి లేని మర మనిషి తీరుగా మంది ముందడికి పోయి చేసి అప్పుడు మొదలు పెట్టిందట. దాని చేష్టలు చూసి నవ్వేటోళ్ళు నవ్వుతున్నారు, పరిశాన్ అయ్యేటోళ్ళు ఓర్ని చిత్రం పాడుగానని ముక్కు మీదే ఏరేసుకుంటున్నారు. ఇక ఇది పడుతున్న కథలు చూసిన వాళ్ళు కొందరు రోబోట్లు వచ్చి అన్ని పనులు చేస్తే నౌకర్లు చేసేటోళ్ళు రోడ్లెక్కి అడుక్కోవాల్సిందే అనుకుంటే, ఆ అడుక్కునుడు కూడా రోబోటే చేస్తే చదువుకున్న వాళ్ళంతా ఏం కావాలి? అడుక్కునుట్లో కూడా రోబోట్లతో మనుషులు పోటీ పడాల్సిందేనారా దేవుడా అని మాట్లాడుకుంటున్నారట. దీని చిత్రాలు చూసిన వాళ్ళు క్యాండిడేట్ బయట ఎట్లా పంపుతారు? ఏం ఎవడాడు మరి పోలీసు వాడు బయట పంపింది? ఒళ్ళు బలిసిందా? 287 ఏది బూత్ ఇదేనా? కన్ను నెత్తికేకినాయా? దిమాగ్ ఖరాబ్ అయిందా పోలీసు వాళ్ళు? పాపం పోలీసులు రాజకీయ లీడర్లు ఏది తిడితే అది పడేటోళ్ళ అయినరు. ఎవడు వాడు ఒళ్ళు బలిసిందా, కళ్ళు నెత్తికెక్కినాయా, దిమాగ్ ఖరాబ్ అయిందా, యూజ్లెస్ ఫెలో అని ఎంపీ అరవింద్ సార్ అంటుంటే నోరు తెరిచి మాట్లాడను కూడా మాట్లాడతలేరు పోలీసులు. ఉరుమురిమి మంగళ మీద పడ్డట్టు ఏ పార్టీ నడుమ పంచాయతీ అయినా ఒకరికొకరు దన్నుకున్నా శాంతింపజేయటానికి పోలీసులు పడరా అని పట్టుబడతారు. అయినా ఆఖరికి అన్ని పార్టీల లీడర్లు పోలీసులనే తిడుతున్నారు. ఎన్నికలు సక్రమంగా సాగాలనా ఏ లొల్లి జరగద్దాయే? ఆగం చేసేటోళ్లను ఆపొద్దంటే ఎట్లా? ఎవరు లొల్లి చేసినరో ఏమో గాని పోలింగ్ బూత్ లో ఉన్న బీజేపీ పార్టీ కార్యకర్తను పోలీసులు లొల్లి చల్లారిపెత్తానికి బయటికి పంపిర్రు కావచ్చు. ఖాతం ఎంపీ అరవింద్ సార్ కారేసుకొని వచ్చి గొగ్గి తీరుగా తిట్టుడు మొదలు పెట్టిండు పోలీసులను. పోలీసులనే కాదు పువ్వు గుర్తు పార్టీ కార్యకర్తలను కూడా వేసుకున్నాడు. నువ్వు లోపడు బయటికి రా, 5 గంటల వరకు బయటికి రా. లోపడు లోపడు ఓడన్నా బయటికి పోతే తన్నుకుంటే తీసుకురా బయటికి. ఓడన్నా నేను బయటికి లోపలికి తన్నుకుంటేదే బయటికి. అది పోలీసు వాడు కానీ ఓడన్నా కానీ నిన్ను బయటికి ఎట్లా పంపుతారు బే? పోలీసోడైనా ఇంకెవడైనా నిన్ను బయటికి ఎట్లా పంపుతాడు బే అని కాషాయం కండ వేసుకున్న కార్యకర్తను కూడా తిడుతున్నాడు. ఇంత మంచిగా సాంప్రదాయబద్ధంగా చక్కదనంగా మాట్లాడుతున్నారు మన లీడర్లు. ఇదేనా మనం పాటించే ధర్మం? ఇట్లనే నా దేశం కోసం పనిచేసుడని సాటి కాషాయం కార్యకర్త అడిగితే ఏం సమాధానం చెప్తారో ఆ పార్టీ లీడర్లకే తెలవాలి. ఆ పోలీసులను తిట్టుడేందో, సొంత పార్టీ కార్యకర్తలను బేనుడేందో ఏమో పోరి.